కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యన్న 2018-19 సంబంధించిన పంట నష్టపరిహారం నిధులను తక్షణమే రైతుల ఖాతాల్లోకి జమ చేయాలని తహసీల్దార్కు వినతిపత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లాలోని 42 మండలాలలో కేంద్ర స్థాయి కరువు బృందం పరిశీలించామని తెలిపారు. అనంతరం 42 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించిందన్నారు. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పంట నష్టపరిహారం కింద 550 కోట్ల 46 లక్షల రూపాయలు విడుదల చేయడం జరిగిందని తెలిపారు. ఆ సమయంలో సార్వత్రిక ఎన్నికలు రావడం వల్ల నష్టపరిహారం నిధులు నిలిపివేయడం జరిగిందని తెలియజేశారు. 2019 సంవత్సరంలో వైసీపీ ప్రభుత్వం రావడం వలన పంట నష్టపరిహారం నిధులను రైతులు అడిగినా కూడా నిధులు రైతుల ఖాతాలోకి జమ చేయడం లేదని ఆరోపించారు. అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2018-2019 సంవత్సరంలో మరి పూర్తి స్థాయిలో కర్నూలు జిల్లా అంతా కూడా పంట నష్ట పరిహారం జరిగింది. అది ఖరీఫ్ సీజన్ అయితేమి రబీ సీజన్ అయితేమి పూర్తి స్థాయిలో మరి జరిగింది. అప్పుడు కరువు బృందం కూడా మరి పర్యటన చేసి పక్క కర్నూలు జిల్లా కరువు జిల్లాగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే సార్వత్రిక ఎన్నికలు రావడం 2019 రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఎన్నికల సందర్భంలో మరి ప్రభుత్వాలు మరి పంట నష్ట పరిహారం రైతుల ఖాతాలో జమ చేయడానికి ముందుకు రాలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా మరి పంట 2018-2019 మరి పంట నష్ట పరిహారం నిధుల్ని రైతుల ఖాతాలో జమ చేయాలని ఎన్నోసార్లు రైతులు మొరపెట్టకుండా కూడా ఆయన నాకు సంబంధం లేదు, చంద్రబాబు నాయుడు పాలన జరిగింది కానీ నా పాలన జరిగితే నేను ఇస్తుంటని అమ్మి ఆయన పట్టుతో పట్టడం కూడా జరిగింది. మరి ఇప్పుడైనా కూడా 2024 సంవత్సరము చంద్రబాబు నాయుడు గారు మరి పరిపాలన ప్రారంభమైనది. ఇప్పట్లోనైనా కూడా మరి అప్పుడు న్యాయం జరగలేదు. ఇప్పుడైనా కానీ రైతులకి 2018-2019 సంవత్సరానికి రైతులకి ఖచ్చితంగా నిధులు కేటాయించి విడుదల చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు గారు స్పందించాల్సిన అవసరం ఎంతైందని రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి సత్యన్న.